రూ. 10కి దొరికే పాలవెల్లిని చక్కగా నిండుగా మనం అలంకరించుకొని పూజా మందిరంలో పెట్టుకున్నాం అనుకోండి, ఎంత అందంగా ఉంటుందండి. ఇది తయారు చేయడానికి ఎంతో సమయం కూడా పట్టదు. ఎలా చేయాలి ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. వినాయక చవితికి పాలవెల్లిని మనం చక్కగా పళ్ళతోటి కాయలతోటి అలంకరిస్తాం కదండి, పత్రితోటిని. ఆ పాలవెల్లినే చక్కగా డెకరేషన్ కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇదిగో చూడండి, ఇలా మధ్యలో ఇంకా ఏమైనా కలర్ఫుల్గా పెట్టామనుకోండి మరింత నిండుగా ఉంటుంది. అంటే ఇది ఫినిష్ అవుతున్నది మీకు చూపిస్తున్నాను. 2 రకాల బంతిపూలు, పాలవెల్లి. ఇదిగోండి, చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. జస్ట్ అండి ఆ దారంతో కట్టామంటే చాలు, ఇలా నిండుగా ఉంటాయి. బంతిపూలు కదలకుండా ఉండడం కోసం ఎలా గుచ్చాము ఏంటన్నది క్లోజ్లో చూపిస్తానండి. సూది దారంతో మనం ముళ్ళు వేసుకుంటూ జాగ్రత్తగా అల్లుకుంటూ వచ్చేయాలండి. ఇలా దగ్గరగా ఉండేలాగా మనం కుట్టేసుకోవాలన్నమాట సూది దారంతో. పూలు కట్టడానికి తెల్లదారం ఉపయోగించాం కదండి, అందుకని అవి కనపడకుండా పసుపు రాస్తున్నాము. అలా కాకుండా డైరెక్ట్గా మనం ఈ చెక్క కలర్ దారం ఉపయోగించుకుంటే ఇలా పసుపు రాసే అవసరం కూడా ఉండదు. ఇదిగోండి, చూసారు కదా, ఇది గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది కదా, అదనమాట. ఇక్కడ చక్కగా నిండుగా కనిపించడం కోసం ఫిక్స్ చేయడానికి పెట్టాము. డబుల్ టేప్ అతికించడం వల్ల మనం ఇటు గమ్ము ఉంటుంది, పైన కూడా గమ్ము ఉంటుంది కదా, ఆ పై పొర తీసేసి జాగ్రత్తగా కదలకుండా ఫిక్స్ చేసేస్తే అతుక్కుపోతుందండి. చూసారా, చక్కగా ఫిక్స్ అయిపోయింది. ఈ పాలవెల్లి చుట్టూ ఇది మామూలుగా మనం నాసుద్ది ఉంటుంది కదండి, ముగ్గు పెడుతుంటాం కదా, అది కొద్దిగా నీళ్ళు తడిపామనుకోండి మెత్తగా వచ్చేస్తుంది. తెలుపు రంగు కింద అది ఉపయోగించుకునండి. మనం కుంకుమ ఇలా అద్దేసామనుకోండి బొట్టుల కింద పెడితే భలే నిండుగా ఉంటుంది కదండి. ఇలాగ మనం పూజా సమయంలో చిన్నగా సింపుల్గా ఈ ఫ్రేమ్ ఎంత ఉంటుందండి, మహా అయితే రూ. 10 ఉంటుంది. ఈ బంతిపూలు ఎలాగ తెచ్చుకుంటాం కదా, ఈ బర్త్డేకి వాటికి బోల్డ్ వస్తూ ఉంటాయి మనకి ఈ గిఫ్ట్ ర్యాపర్స్. అవి ఉపయోగించుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా మన ఇంట్లోనే చాలా తక్కువ రేటు తోటి అలాగే తక్కువ సమయంలో ఇంత అందమైన అలంకారం చేసుకునండి. పూజా మందిరంలో అలంకరించుకున్నాం అనుకోండి, పూజకే నిండుదనం వస్తుంది కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి.